తెలంగాణ స్టేటు హోంగార్డ్స్ సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రస్తుతానికి ఈ హైదరాబాద్ సిటీ హోంగార్డ్స్ సోదరులందరికీ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఒకటి వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోతుంది. మన పోలీస్ ఉన్నత స్థాయి అధికారులందరూ, హోంగార్డ్స్కు సంబంధించిన అధికారులందరూ మన హోంగార్డ్స్కి చేయూతనివ్వడానికి గౌరవ హైదరాబాద్ సిటీ కమిషనర్ గారి పర్మిషన్ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కానిస్టేబుళ్ళకి పోలీస్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఏ విధంగా ఉన్నదో, దాని యొక్క లాభాలు ఏ విధంగా వారి కుటుంబాలకు వస్తున్నాయో, అదేవిధంగా హోంగార్డ్స్ కూడా ఈ యొక్క క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఉండాలని చెప్పి గత కొన్ని దశాబ్దాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నత స్థాయికి రిక్వెస్ట్ చేయగా గత డీజీపీగా ఇప్పుడు ఉన్నటువంటి డీజీపీ సివి ఆనంద్ సారు గతంలో హైదరాబాద్ సిటీ సిపిగా రావడం జరిగింది. సిపి సార్ అడిగి మరి ఈ యొక్క పర్మిషన్ తీసుకొని మరి వచ్చే నెల నుంచి ఈ యొక్క క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ స్టార్ట్ కావడం జరుగుతుంది. కానీ మిత్రులారా, దయచేసి అప్లికేషన్లు కూడా అన్ని పోలీస్ స్టేషన్లకి అందరూ హైదరాబాద్ సిటీలో ఉన్న హోంగార్డ్స్ మిత్రులందరూ దయచేసి మీకు అవేర్నెస్ కోసము మీరు హోంగార్డ్ ఆఫీస్కి వెళ్ళి ఆ ఒక అప్లికేషన్ని ఫుల్ఫిల్ చేయండి. అప్లికెంట్ ఎవరైతే ఉంటారో హోంగార్డ్కు సంబంధించిన 4 ఫోటోలు, నామినీకి సంబంధించిన 2 ఫోటోలు, మీ ఇద్దరి ఆధార్ కార్డులు, మరి మీ యొక్క ఏదైతే శాలరీ అకౌంట్ ఉన్నదో దాని యొక్క పాస్బుక్ జిరాక్స్, ఇవన్నీ తీసుకొని మీకు హోంగార్డ్ ఐడి కార్డు కూడా గౌరవ ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు ఈ ఐడి కార్డ్స్ విషయంలో కూడా మనందరికీ ఐడి కార్డ్స్ రావాలి, డిజిటల్ ఐడి కార్డ్స్ కూడా ఇవ్వాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. గౌరవ డీజీపీ సార్ కూడా మొన్ననే కొత్తగా వచ్చింది కాబట్టి గౌరవ డీజీపీ సార్ కూడా మళ్ళీ సమయం తీసుకొని మిమ్మల్ని పిలిపిస్తారని చెప్పడం జరిగింది. గౌరవ డీజీపీ సివి ఆనంద్ సార్ గారు మనకి ఐడి కార్డ్స్ కానీ మనకున్న ప్రధాన సమస్యల విషయాలలో కానీ గౌరవ మాట్లాడడం జరుగుతుంది. ఈ సమస్యలు కూడా పరిష్కరిస్తామని చెప్పి గౌరవ డీజీపీ సార్ కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితిలో వచ్చే నెల నుండి జీతంలో మన హోంగార్డ్స్ శాలరీలలో ఈ యొక్క క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీకి అమౌంట్ కావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి హోంగార్డ్స్ సోదరులు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమ్మీడియట్లీ మీరు ఉద్యోగం అయిపోయిన తర్వాత హోంగార్డ్ ఆఫీస్కి వెళ్ళి ఈ హోంగార్డు అప్లికేషన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన అప్లికేషన్ ఫుల్ఫిల్ చేసి దయచేసి ఇమ్మీడియట్లీ ఇవ్వాలని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్న మిత్రులారా, రాష్ట్ర హోంగార్డ్స్కి సంబంధించిన ప్రధాన సమస్యల విషయాలలో కానీ గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి సార్ దృష్టికి తీసుకెళ్ళి ఈ జూన్ 2 తారీఖు ఏదో గుడ్ న్యూస్ వచ్చే విధంగా ప్రయత్నం మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని మీ అందరికీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది మిత్రులారా. నమస్తే.